హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ 3. ఈ రోజు మన టాపిక్ హెల్త్ టిప్స్ లో భాగంగా యూరిక్ యాసిడ్ పెరిగితే స్టార్టింగ్ స్టేజ్ లోనే కనిపించే లక్షణాలు ఏంటంటే ముందుగానే అలర్ట్ అవ్వకపోతే చాలా కష్టం. దానివల్ల కలిగే నష్టాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగితే చాలా సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడాన్ని హైపర్ యూరిసేమియా అంటారు. బాడీలో ఎక్కువగా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి జరిగి మూత్రం ద్వారా తొలగించినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ కారణంగా గౌట్, కిడ్నీలో రాళ్లు సమస్య మరింత తీవ్రమై కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇలాంటి పరిస్థితి రాకముందే సమస్యని ఏ లక్షణాల ద్వారా గుర్తించాలనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలను చూస్తే ప్యూరిన్లని విచ్ఛిన్నం చేయడం వల్ల కలిగే ఉత్పత్తిని యూరిక్ యాసిడ్ అంటారు. దీన్ని ఎక్కువగా రెడ్ మీట్, సీ ఫుడ్, ఆల్కహాల్ వంటి కొన్ని ఫుడ్స్, డ్రింక్స్ ద్వారా బాడీలోకి చేరుతుంది. సాధారణంగా బాడీలో హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగే వరకు గుర్తించలేం. దీనివల్ల సమస్య ముదిరి కిడ్నీలపై ఎఫెక్ట్ పడడమే కాకుండా గౌట్ వంటి సమస్యలకి కూడా కారణమవుతుంది. అలా కాకుండా బాడీలో యూరిక్ యాసిడ్ పెరగడాన్ని ముందుగానే గమనించడం ద్వారా చాలా మంచిది. దీనికోసం మనం కొన్ని లక్షణాలని ముందుగానే గుర్తించాలి. అయితే గౌట్ అనేది ఒక లక్షణం. అయితే గౌట్ అనేది గుర్తించడం ఎలా అంటే కీళ్ళ చుట్టూ వాపు వేడిగా అనిపిస్తుంది. అయితే గౌట్ సమస్య రాగానే కనిపించే మరో లక్షణం ఇది. బాడీలో కీళ్ళ చుట్టూ తేలికపాటు వాపు, వెచ్చదనం, ఎరుపు కూడా యూరిక్ యాసిడ్ పేరుకుపోవడాన్ని సూచిస్తుంది. వాపు కారణంగా కీళ్ళు గట్టిగా కూడా మారొచ్చు. బాడీలో యూరిక్ యాసిడ్ పెరగగానే ముందుగా కనిపించే లక్షణమే తీవ్రమైన కీళ్ల నొప్పి. ఇది రెగ్యులర్ గా బొటనవేలులో కనిపిస్తుంది. ఈ నొప్పి వచ్చిందంటే గౌట్ వచ్చినట్టుగా సంకేతం. నొప్పి సాధారణంగా సడన్ గా ఎక్కువగా ఉంటుంది. రాత్రులు ఎక్కువగా ఉండి వాపు ఎరుపుగా మారుతుంది. యూరిక్ యాసిడ్ స్ఫటికాలు కీళ్లలో పేరుకుపోయినప్పుడు ఇలా జరుగుతుంది. దీనివల్ల మంట పెరుగుతుంది. ఇది సాధారణంగా బొటనవేలుపై ఎఫెక్ట్ పడుతుంది. సడన్ గా కీళ్లలో నొప్పి మొదలై చీలమండలు, మోకాళ్ళు, వేలల్లో కూడా వస్తుంది. ఇంతకు ముందు కీళ్ళ సమస్యలు లేకుండా సడన్ గా వస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని చెక్ చేసుకోవడం మంచిది. కండరాలు పట్టేయడం వంటి ఇది ఒక లక్షణం. బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగితే కండరాలు దృఢంగా మారి పట్టేస్తాయి. దీనివల్ల కీళ్ల నొప్పి వంటి సమస్య కూడా వస్తాయి. ఈ కారణంగా రోజువారీ పనులు కూడా చేసుకోలేరు. ఇతర లక్షణాలతో పాటు కండరాలు దృఢంగా మారితే ఓసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఎక్కువ సార్లు మూత్రం అనేది వెళ్లాల్సి వస్తుంది. ఎక్కువ సార్లు మూత్రం వచ్చినట్టుగా అనిపించడం, ముఖ్యంగా రాత్రులు. ఇది కూడా బాడీలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ బయటికి పంపేందుకు కిడ్నీలు పనిచేయడం వల్ల జరుగుతుంది. దీంతో పాటు మూత్రంలో వాసన, రంగు మారడం, మూత్రంలో రక్తం వచ్చినట్టుగా అనిపించడం కూడా బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిందని చెప్పే లక్షణాలే. ఇలాంటి వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, లేదంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ యూరిక్ యాసిడ్ వల్ల మనకి ఏది లక్షణం మనకి కనిపిస్తుందంటే, యూరిక్ యాసిడ్ పెరిగితే కొద్దిగా జ్వరం ఉంటుంది. బాడీలో పెరిగిన ఇన్ఫ్లమేషన్ దీనికి కారణం. జ్వరంతో పాటు ఇబ్బందిగా ఉంటుంది. కీళ్లలో మంట, వాపు ఉంటాయి. అయితే దీనివల్ల అలసట, నీరసంగా ఉంటుంది. మీకు సాధారణంగా అలసటగా, బలహీనంగా ఉన్నట్లు అనిపించినా అది యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల కావచ్చు. ఎందుకంటే శరీరంలో దీర్ఘకాలిక మంట యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా ఉంటుంది. బాడీలో మంట, యూరిక్ యాసిడ్ స్ఫటికాల నిక్షేపాలు మీ శక్తిని తగ్గిస్తాయి, మిమ్మల్ని బలహీనంగా చేస్తాయి. మంచి నిద్ర తర్వాత కూడా అలసటగా ఉండి కీళ్లలో అసౌకర్యంగా ఉంటే జీవక్రియ ఆరోగ్యం సరిగ్గా లేనట్లు. శరీరంలో యూరిక్ యాసిడ్ ఇంబ్యాలెన్స్ కారణంగా కూడా ఇలా జరుగుతుంది. ఈ సమస్యల గురించి తెలుసుకోవడానికి మరింత చెక్ చేసుకోవడం చాలా మంచిది. అయితే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల చర్మం దానంతటా అదే పీల్ అవుతుంది. దురద అనిపించడం,
డ్రైగా మారడం, ముఖ్యంగా జాయింట్ చుట్టూ గౌట్ సమస్యలు ఉన్నవారికి ఇది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న గడ్డల్లా అనిపించడం జరుగుతుంది. బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగితే చర్మ సమస్యలు ఉంటాయి. ఇవన్నీ యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కనిపించే లక్షణాలే. వీటన్నిటిని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. దీనివల్ల కిడ్నీలపై ఎఫెక్ట్ పడి గౌట్, కిడ్నీ సమస్యలు, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే అలర్ట్ అవ్వాలి. దీనికోసం ఎప్పటికప్పుడు బాడీని అబ్జర్వ్ చేసుకోవాలి. అయితే ఇది సాధారణమైన సమాచారం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి వీటిని పాటించే ముందు ఎల్లప్పుడూ మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మరిన్ని టిప్స్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.